ఇప్పుడు గద్దర్ గారు అప్పుడు కలుద్దామని వెళ్తే ప్రగతి భవన్ ఆ గడియల ముందే కూర్చోబెట్టి అంతసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే ముందు అవన్నీ ధ్వంసం చేసి పారేశారు. మీకేమనిపించింది? ఇది చాలా మంచి నిర్ణయం, ఇది గొప్ప నిర్ణయం. ప్రజల అభిష్టానానికి ఎప్పుడు కూడా పాలకులు, అసలు వాస్తవంగా చెప్పాలంటే పాలకులు ఎవరు? పాలకులు ప్రజలకు సేవకులు. లేకపోతే ఇంక మామూలు వాడుక భాషలో చెప్పాలంటే, ఊరు భాషలో చెప్పాలంటే పాలకులు అనేవాళ్ళు ప్రజలకు జీతగాళ్ళు. అవును, మనం వాళ్ళ వేతనాలను ఎవరిస్తుండ్రు? అంతే కదా. కాబట్టి ప్రజలకు సేవకులుగా ఉండాల్సినటువంటి పాలకులు, ప్రజాప్రతినిధులు ఇవాళ వాళ్ళు ఒక నియంతృత్వ పోకల్లో పోవడం వల్ల, వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పరిపాలనలో వ్యతిరేకత ఎక్కువ లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ లేదు. కానీ ఈ అహంకారం ఉంది, నిర్లక్ష్యం ఉంది. సెక్రటరీకి ఎన్ని రోజులు వచ్చింది చెప్పండి? 9.5 ఏళ్లలో 95 రోజులు సెక్రటరీ రాలే. ఒక ముఖ్యమంత్రి తన కార్యాలయం ఎక్కడ, తన కుర్చీ ఎక్కడ? ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్టమైన స్థలం ఉంటుంది. మరి అవేవి పాటించకుండా ప్రజలంటే భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. మరి ఏమున్నది మీకు? ఇక కానీ డెవలప్ చేశారు, హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారని టాక్ అయితే ఉందిగా. అందుకనే నేను చెప్పింది, నిజాం చేయలేదా? నిజాం కూడా చేసిండు కదా. నిజాం డెవలప్ చేయలేదా? బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏం తక్కువ చేసిండ్రు? బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా చేసిండ్రు కదా. ప్రాజెక్టుల రూపకల్పన అప్పుడే జరిగింది. ఈరోజు కూడా ల్యాండ్ సర్వే ఎవరు చేసిండ్రు? వాళ్ళదే కదా. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నువ్వు కొత్తగా చేసినావా? రైల్వే లైన్లు ఎవరు చేసిండ్రు? రైల్వే లైన్లు కొత్తగా తర్వాత ఏదో కొన్ని పునరుద్ధరణ చేసిండ్రు, కానీ లేకపోతే సింగిల్ లైన్ డబుల్ చేసిండు, త్రిబుల్ చేస్తున్నారు, కానీ ఏం చేసిండ్రు? అభివృద్ధి అనేది ఒక్కటే ఉండదు. అభివృద్ధి కొలమానుగా మానవ జీవితం అనేది కొనసాగదు, పాలన అనేది కొనసాగదు. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వంలో ఉండి నేను అభివృద్ధి చేసినా అని అంటే ఎట్లయితుంది? కాదు కదా. నేను కడుపు నిండా పెట్టినా అని అంటే ఎట్లయితుంది? నువ్వు ఒకవైపు నా కడుపు మీద కొట్టుకుంటూ నన్ను అవమానిస్తూ అరే తురే అంటూ హేళన చేస్తూ నన్ను ఇష్టం వచ్చిన పద్ధతిలో నువ్వు నన్ను వాడుకుంటూ నీ కడుపు నిండా తిండి పెడుతున్నా అంటే ఎట్లా? కానీ వీళ్ళే కదా మరి అప్పుడు తెలంగాణ సపరేషన్ కోసం ఉద్యమం చేసి అంతా చేసి అడావుడు చేశారు. మరి ఆ పర్పస్ నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి కదా. చెయ్యాలనేదే మేము అడిగినాం, కోరుకున్నాం. మేము అనేక సందర్భాల్లో మాకున్న, ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఫౌండర్ని కాబట్టి నాకు అందరు తెలుసు, ఉన్న ఎమ్మెల్యేలు తెలుసు, మంత్రులు తెలుసు. వాళ్ళకి నేను కలిసి, లేకపోతే ఫోన్ల ద్వారా, లేకపోతే ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా అనేక సార్లు చెప్పిన, ఇగో మీరు ఇది చెయ్యాలి, మీరు ఇట్లా చేయాలి, మనం వాగ్దానం ఇట్లా ఇచ్చినాం ప్రజలకి, ఇగో ప్రజల ఉద్యమకారుల కేసులు ఎత్తేయండి, ఇగో ఇవాళ ఇప్పుడు 2009 నుంచి 2014 దాకా కేసులు ఎవరి మీద పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నది, కేసులు మొత్తం అన్ని కేసులు ఎత్తేస్తామని. అవును. ఎందుకు? ఇప్పుడు సరే రైల్వే కేసులు అన్నారు, రైల్వే కేసులకు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు డిమాండ్ చేయలే? రైల్వే కేసులు ఎత్తేయమని చేయొచ్చు కదా. అదే రౌడీ షీట్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది స్టూడెంట్స్ మీద, అవి తీసేయచ్చు కదా. వాళ్ళ రౌడీ షీట్ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో 3 కేసుల కంటే పైన నమోదైతే రౌడీ షీట్ వచ్చేస్తుంది. పీడీ యాక్ట్లు ఎందుకు వచ్చినాయి? వీటి వల్లనే కదా. ప్రజలు మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి, కార్పొరేషన్ చైర్మన్లు కావాలి అని ఎవరు అడగలే. అవును. మాకు శాలువాలు కప్పండి, గండపిండరాలు తొడగండి, మాకు లేకపోతే మాకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఎవరు అడగలే. చాలా చిన్న కోరికలు అడుగుతారు వాళ్ళు. మాకు గుర్తింపు ఇవ్వమంటారు.